విషయం కవితక్క సంగతి మాకు అందరికీ తెలుసు. ఆమె ఒక కొత్త పార్టీ పెడుతుంది. మనం ఆ పార్టీలో ఉండి భవిష్యత్తులో ఈ గ్రామం నుండి కూడా సంపూర్ణ మద్దతు కావాలని మనమంతా ఆలోచన చేసి ఇక్కడ సమావేశమైన మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి భవిష్యత్తులో ఈ జిల్లాలో కూడా మనం పార్టీని ముందరకు తీసుకుపోవడానికి మీ అందరూ సహకరిస్తారని కూడా ఆశిస్తూ మీకు మరొకసారి తెలంగాణ ఉద్యమంలో మనమంతా కొట్లాడినప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఎన్నో పనులు కూడా ఈ రాష్ట్రంలో మనకు జరిగినాయి. మొన్న కూడా మీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వం 16 లక్షల రూపాయలు 14 లక్షల రూపాయలు రైతులకు ఎకరాకి ఇస్తామన్నారు. మనకు అక్కడం దొరికొచ్చి ధర్నా చేపించి కాన్ఫరెన్స్లో పెద్ద మీటింగ్ పెడితే 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు రైతులకు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం భవిష్యత్తులో కూడా పోరాటం చేసి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఈ గ్రామానికి కానీ ఈ మండలానికి కానీ జిల్లాకి కానీ మనమంతా కొట్లాడి మన ప్రాంతాన్ని మనమంతా అభివృద్ధి చేసుకున్నాం. ఈ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా మీ అందరికీ నా విషయం కూడా తెలుసు. ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా మీ హాస్పిటల్ కానీ కోర్టులు కానీ పోలీస్ స్టేషన్ కానీ పంచాయతీలు కానీ చిన్న విషయాలు పెద్ద విషయాలు ఉన్నా నేను మీ అందరికీ వచ్చినా మాట్లాడినా చేసినా ఆఫీస్లో కూడా ఏ టైం ఇచ్చినా కూడా మీకు అందరికీ అండగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏమైనా సమస్యలు ఏమున్నా మనమంతా అన్నదమ్ములాగా 15 ఏళ్ళ నుండి కలిసిమెలిచడం ముందర కూడా కలిసిమెలిచి భవిష్యత్తులో కూడా మంచిగా రాజకీయం చేసి ఇంకా మంచి మంచి పదవులలో పోతే కూడా మన ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత సమస్యలు ఏముంటే కూడా మనం అన్నీ కూడా ప్రభుత్వంతో కానీ పోరాటం చేసి సాధించుకున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి దయచేసి మీరంతా ఇంకా ముందర మీకు చుట్టాలు ఉన్న ఊర్లలో కూడా ఎక్కడన్నా కూడా అందరికీ చెప్పుకున్నలే మన కొత్త పార్టీలపై ఈ మండలంలో మనం ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. మీకు ఎక్కడెక్కడ దోస్తులు ఉంటే కూడా జిల్లా మొత్తం ఎక్కడైనా ఉండండి అందరు కూడా మేము వెళ్తున్నాము. అందరు కూడా రావాలని ఒకరికొకరు చెప్పుకున్నాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు పెడితే నా ఫోన్ నెంబర్ తీసుకుంటే ఏం సమస్య ఫోన్ లేకపోకుండా మీటింగ్లో వాట్సాప్లో పెడితే కూడా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు చెప్పిన నాకు ఈ మధ్యలో మన దోస్తున్నాడు ఈ ఊర్లో మనకు తెచ్చిన మన కుటుంబం ఉండాలి మనం పోయి కలవాలంటే పోయి కలుగుతాం కలిసి అందరికీ ఏం చేస్తాం మన ముందర కూడా గట్టిగా పోరాటం చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నారాయణపేటలో మన కౌన్సిలర్ గెలిచింది మన అక్క పార్టీకి వెళ్ళి అట్లా కూడా మైరోటం చేస్తే మైరోటి చంద్రన్న ఒక 2 నిమిషాలు మాట్లాడితే కోరుతున్నాం. కాక అడుగుతా